కృష్ణ కోటేస్తే మేము పోటీ పరీక్షలలో మాకు ₹1 పోటీ పరీక్షల కోచింగ్ ఇచ్చిండు అని నేనే చెప్తున్నాడు. కార్పొరేట్ శక్తులను మేము రానియమంటున్నాడు. మీరేమంటారు? నేననే ఏంటంటే అసలు ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల ఏమి లాభం ఉంది? ఎవరైనా వాళ్ళ రాజకీయ ఉపాధి అవకాశాల కోసమే ఎమ్మెల్సీ ఎన్నికలు. గత 40-50 ఏళ్ళ కింద ఎన్టీ రామారావు గారు దాన్ని రద్దు చేశారు. మళ్ళా 20 ఏళ్ళ కింద రద్దు చేయమంటున్నారా? వీటి వల్ల ఏమి లాభం లేదు. ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు. మీరు చెప్పిందే చెప్పిండు, ఒకసారి వినండి. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు అంటే ఈయన అంటుండు. మరి అట్లాంటప్పుడు క్యాండిడేట్ని ఎందుకు పెట్టిండంటారు? వాళ్ళ రాజకీయ అవసరాలని చెప్తున్నా కదా. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ బలాలు పెంచుకోవడం కోసమే. మీరు మండలిలో శాసనసభలో బిల్లులు పాస్ కాకపోతే శాసన మండలిలో బిల్లుల పాస్ కోసం అట్లాంటి వాటి కోసం వీళ్ళు. కానీ సరే అది కానీ ప్రస్తుతం మొత్తం దేశ అవసరం కోసం, రాష్ట్ర అవసరాల కోసం అంటే భాజపా అభ్యర్థి గెలుస్తారని చెప్పి నాకు అంచనా ఉన్నది.